Hello friends, I am Dr. P.S. Wali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఆ కాన్సెప్టే ల్యూపస్ నెఫ్రైటిస్. దీన్నే ఎస్ఎల్ఈ అన్న కండిషన్లో వచ్చే కిడ్నీ డిజార్డర్ అని అంటారు. అసలు ఎస్ఎల్ఈ అంటే ఏంటి? ఎస్ఎల్ఈని ఇంగ్లీష్లో ఫుల్ ఫామ్లో సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమెటోసిస్ అని అంటారు. అఫ్కోర్స్ చూడ్డానికి పెద్దగా అనిపించదు, కానీ ఇది కామన్గా అనేది ఎస్ఎల్ఈ అని. అసలు ఎస్ఎల్ఈ ఎందుకు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, మనందరికి కూడా సమాజంలో పోలీస్ వ్యవస్థ ఉంటుంది. ఈ పోలీస్ వ్యవస్థ చేయాల్సిన పని బయట నుంచి వచ్చే శత్రువుల్ని కానీ లేక లా అండ్ ఆర్డర్ని కానీ మెయింటైన్ చేయడం. అలాగే మన శరీరంలో కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్మీ లేక పోలీస్ వ్యవస్థ ఉంటుంది. దాన్ని ఇమ్యూన్ సిస్టమ్ అంటారు, తెలుగులో రోగ నిరోధక వ్యవస్థ. ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తూ ఉంటుందంటే మన బాడీలోకి వచ్చే ఫంగస్లు కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, వైరస్లు కావచ్చు, ఇంకేమైనా ఎక్స్టర్నల్ థ్రెట్స్ని గుర్తుపట్టి స్కాన్ చేసి అటాక్ చేసి నలిఫై చేస్తూ ఉంటుంది. సేమ్ మన పోలీస్ వ్యవస్థలాగే మన ఇమ్యూనిటీ కూడా లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసి బయట నుంచి వచ్చే థ్రెట్ నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. అలా కాకుండా మన శరీరంలో ఉన్న మన ఇమ్యూన్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఈ ఇమ్యూనిటీ అంతా కూడా మన ఓన్ ఆర్గాన్స్ మీద అటాక్ అవ్వడం మొదలు పెడితే అలాంటి కండిషన్నే ఎస్ఎల్ఈ అని అంటారు. అంటే మన శరీరంలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ, ఇమ్యూన్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అయిపోయి మన ఓన్ బాడీ ఆర్గాన్స్ మీదే బ్యాక్ ఫైర్ చేస్తే అలాంటప్పుడు ఉత్పన్నమయ్యే కండిషన్నే ఎస్ఎల్ఈ, సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమెటోసిస్ అని అంటారు. ఈ ఎస్ఎల్ఈలో నఖశిఖ పర్యంతం అంటే పైనుంచి కింద వరకు ఏ ఆర్గాన్ వ్యవస్థ అయినా ఎస్ఎల్ఈ వల్ల ఇన్వాల్వ్ కావచ్చు. ఎస్ఎల్ఈ అటాక్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్లో ఒకటి కిడ్నీస్. అంటే ఎక్కడైతే బ్లడ్ వెజల్స్, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ఎస్ఎల్ఈ అటాక్ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. మన శరీరంలో బ్లడ్ సప్లై ఎక్కువ ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఒకటి కిడ్నీ. అందుకే ఆల్మోస్ట్ 60% మంది ఎస్ఎల్ఈ పేషెంట్స్లో వారి లైఫ్ టైంలో ఏదో ఒక రోజు కిడ్నీస్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఎస్ఎల్ఈ వల్ల కిడ్నీస్ ఇన్వాల్వ్ అవుతే అలాంటి కండిషన్ని టెక్నికల్గా ఎస్ఎల్ఈ నెఫ్రైటిస్ లేక ల్యూపస్ నెఫ్రైటిస్ అని అంటారు. మరి ఈ ల్యూపస్ నెఫ్రైటిస్ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ల్యూపస్ నెఫ్రైటిస్లో మొట్టమొదటిగా వచ్చే సిమ్టమ్ నో సిమ్టమ్స్. అంటే 80% మంది ల్యూపస్ నెఫ్రైటిస్ పేషెంట్స్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. అనుకోకుండా యూరిన్ ఎగ్జామినేషన్ చేసినా లేక ఏదైనా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు కిడ్నీ యొక్క అబ్నార్మాలిటీస్ చాలా వరకు గుర్తుపడుతూ ఉంటాయి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ వచ్చి ఎస్ఎల్ఈ పేషెంట్స్లో కాళ్ళవాపులు వచ్చినా, మొహం వాపు వచ్చినా ఫస్ట్ గుర్తుపట్టాల్సింది ఈ ఎస్ఎల్ఈ వల్ల కిడ్నీస్ మీద ఏమన్నా ఇబ్బంది వచ్చిందా అనేసి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ఒక ఎస్ఎల్ఈ పేషెంట్స్కి అప్పటిదాకా కంట్రోల్గా ఉన్న బీపీ ఒక్కసారిగా కంట్రోల్ తప్పితే గుర్తుపెట్టుకోవాల్సింది అది ఏదైనా ఎస్ఎల్ఈ నెఫ్రైటిసా లేక ల్యూపస్ నెఫ్రైటిసా అనేసి. అంటే ఎస్ఎల్ఈలో వచ్చి చాలా వరకు కండిషన్స్ ప్రోటీన్ లీకేజ్ వల్ల కావచ్చు, లేక కిడ్నీ యొక్క పనితీరు తగ్గడం వల్ల కావచ్చు, లేక కొత్తగా బీపీ రావడం వల్ల ఈ సిమ్టమ్స్ అన్ని బయటపడుతూ ఉంటాయి. మరి ఈ ల్యూపస్ నెఫ్రైటిస్కి ఎలా గుర్తుపడతారు, ఈ ల్యూపస్ నెఫ్రైటిస్ని ఎలా డయాగ్నోస్ చేస్తారో తెలుసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ల్యూపస్ నెఫ్రైటిస్ని గుర్తుపట్టాలంటే పనికొచ్చే ఇంపార్టెంట్ టెస్ట్ సియుఈ, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో ఆర్బీసీ మోర్ దెన్ 5 ఉన్నా లేక యూరిన్ ప్రోటీన్ 1+, 2+, 3+ కనిపిస్తున్నా సస్పెక్ట్ చేయాల్సింది ల్యూపస్ నెఫ్రైటిస్. ఈ ల్యూపస్ నెఫ్రైటిస్లో పనికొచ్చే నెక్స్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ స్పాట్ యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో. ఒక ఎస్ఎల్ఈ పేషెంట్స్లో ఈ యూపీసీఆర్ మోర్ దెన్ 0.5 ఉంది అంటే ప్రోటీన్ లీకేజ్ సిగ్నిఫికెంట్గా ఉన్నట్టే లెక్క. దాంతోపాటు 24 అవర్ యూరిన్ ప్రోటీన్ అంటే 24 గంటల మూత్రం పరీక్ష. ఈ 24 గంటల మూత్రం పరీక్షలో ప్రోటీన్ లీకేజ్ ఉండాల్సిన దానికంటే మోర్ దాన్ 150 మిలీగ్రామ్స్ ఉంటే ప్రోటీన్ లీకేజ్ సిగ్నిఫికెంట్గా ఉన్నట్టు గుర్తుపట్టాల్సి వస్తుంది. ఈ ల్యూపస్ నెఫ్రైటిస్ని ఖచ్చితంగా కన్ఫర్మ్గా ఎలా కన్ఫర్మ్ చేస్తారు? ఎందుకంటే ఒక వ్యక్తికి ప్రోటీన్ లీకేజ్ రావడానికి రకరకాల కండిషన్స్ ఉంటాయి. మరి ప్రోటీన్ లీకేజ్ కేవలం ఎస్ఎల్ఈ వల్లేని ఎలా గుర్తుపడతారు? ఈ ల్యూపస్ నెఫ్రైటిస్లో కావచ్చు, ఎస్ఎల్ఈ నెఫ్రైటిస్లో కావచ్చు, జబ్బు యొక్క నిర్ధారణ 100% ఖచ్చితంగా చేయాలంటే పనికొచ్చే పరీక్ష కిడ్నీ బయాప్సీ. అంటే కిడ్నీ నుంచి ఒక చిన్న ముక్క తీసి
పరీక్ష పంపించడం వల్ల ఒక వ్యక్తికి ఎస్ఎల్ఈ వల్ల కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేక మరేదైనా కండిషన్ వల్ల ప్రోటీన్ లీక్ అవుతుందా ఎగ్జాక్ట్ కనుక్కోవచ్చు. అందుకే ఎస్ఎల్ఈ పేషెంట్స్లో కిడ్నీ బయాప్సీ ఒక మోస్ట్ వాల్యుబుల్ టూల్. మరి ఈ లూపస్ నెఫ్రైటిస్ ఎన్ని కేటగిరీస్? ఈ లూపస్ నెఫ్రైటిస్ మొత్తంగా 6 క్లాసెస్ అని అంటారు. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5, క్లాస్ 6. ఈ క్లాసెస్ని కనిపెట్టాలంటే పక్కాగా పనికొచ్చే పరీక్ష కిడ్నీ బయాప్సీ. మరి ప్రతి ఒక్క ఎస్ఎల్ఈ పేషెంట్స్లో, ప్రతి ఒక్క లూపస్ నెఫ్రైటిస్ పేషెంట్స్లో కిడ్నీ బయాప్సీ అవసరం పడుతుందా? కానే కాదు. ఎవరికైతే ప్రోటీన్ లీకేజ్ కంటిన్యూస్గా అవుతూ ఉంటుందో, ఎవరికైతే స్పాట్ యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో మోర్ దెన్ 0.5 కంటిన్యూస్గా వస్తూ ఉంటుందో, ఎవరికైతే యూరిన్లో ఆర్బీసీ కనిపిస్తూ ఉంటుందో, ఎవరికైతే క్రియాటిన్ పెరుగుతూ ఉంటుందో, ఎవరికైతే ప్రోటీన్ లీకేజ్ 24 hours యూరిన్ ప్రోటీన్ మోర్ దాన్ 500 mg ఉంటుందో వారికి మాత్రమే ఎస్ఎల్ఈలో కిడ్నీ బయాప్సీ అవసరం అవుతూ ఉంటుంది. అంతే తప్ప ప్రోటీన్ లీకేజ్ ఒక రోజులో లెస్ దాన్ 500 ఉన్నా, యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో లెస్ దాన్ 0.5 ఉన్నా, యూరిన్లో ఆర్బీసీ లేకున్నా, క్రియాటిన్ నార్మల్గా ఉన్నా సాధారణంగా కిడ్నీ బయాప్సీ అవసరం లేకుండానే మెడిసిన్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. మరి ఈ లూపస్ నెఫ్రైటిస్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మనందరికీ తెలుసు, ఇంతకుముందు చెప్పిన విధంగా లూపస్ నెఫ్రైటిస్ రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం మన యొక్క రోగ నిరోధక వ్యవస్థ కన్ఫ్యూజ్ అవడం. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఈ కన్ఫ్యూజ్ అయిపోయిన రోగ నిరోధక వ్యవస్థని మళ్ళీ సెటరేట్ చేయడం. ఇలా సెటరేట్ చేయాలంటే కొన్ని రకాల ఇమ్యునోసప్రెసెన్స్ అంటే ఇమ్యూనిటీని కంట్రోల్ చేసే మెడిసిన్స్ అవసరం అవుతుంది. ఇలాంటి మెడిసిన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ మెడిసిన్ వచ్చి స్టిరాయిడ్స్. అలాగని చెప్పి అందరికీ లైఫ్ లాంగ్ స్టిరాయిడ్స్ ఇవ్వరు. ఫస్ట్ ఇనీషియల్గా స్టిరాయిడ్స్ ఇచ్చి జబ్బుని కంట్రోల్లోకి వచ్చిన తర్వాత స్టిరాయిడ్ స్పేరింగ్ మెడికేషన్స్ అంటారు. అంటే ఎంఎంఎఫ్ కావచ్చు, టాక్లిమస్ కావచ్చు, సైక్లోఫాస్మేట్ కావచ్చు, ఇంకొద్ది మందులో రిటిక్స్మ్యాబ్ లాంటి మందులు వాడడం వల్ల ఈ ఇమ్యూన్ వ్యవస్థని మనం సెటరేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా కొన్ని రోజుల్లో లూపస్ నెఫ్రైటిస్ కంట్రోల్లోకి వస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈ మోడర్న్ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో 95% లూపస్ నెఫ్రైటిస్ కేసుల్ని మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకుంటే కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అంతే తప్ప ఒక ఎస్ఎల్ఈ పేషెంట్కి లూపస్ నెఫ్రైటిస్ వచ్చినంత మాత్రాన ఏదో అవుతుంది, ఒక ఎస్ఎల్ఈ పేషెంట్స్కి లూపస్ నెఫ్రైటిస్ అని డయాగ్నోస్ చేసిన మరుక్షణం కిడ్నీలు పర్మనెంట్గా ఫెయిల్ అవుతాయి అనుకోవడం అతిపెద్ద అపోహ. లూపస్ నెఫ్రైటిస్ ఒక ట్రీటబుల్ కండిషన్. లూపస్ నెఫ్రైటిస్ని మెథాడికల్గా చేస్తే ఆల్మోస్ట్ 95% మందిలో ట్రీట్మెంట్ ప్రాపర్గా చేసుకొని కంట్రోల్లో పెట్టుకోవచ్చు.